ఈడబ్ల్యూఎస్ ఇందాక చెప్పాను నేను, అవసరం లేదు, కానీ కొంత వెయిటేజ్ ఇస్తూ, ఉదాహరణకి ఒక పిల్లో మారుమూల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. మన దేశంలో మనకు తెలుసు కదా, ప్రైవేట్ డైరెక్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరు మనకు తెలుసు కదా, స్కూల్స్ ఎట్లా ఉన్నాయో. లేకపోతే లో ఎండ్ ప్రైవేట్ స్కూల్లో 10-15 వేల రూపాయలు సంవత్సరం దీంతో చేస్తున్నారు. అక్కడ పాపం ఏమి మంచి విద్య లేదు, అవకాశాలు లేవు, తల్లిదండ్రులకు చదువు లేదు, గ్రామంలో చిన్న రైతుగానో వ్యవసాయ కూలీగానో పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మార్కులు వెయిటేజ్ కొంత 4-5%, అంతే తప్ప కోటా పెట్టడం అవసరం లేదు. ఎందుకు పెట్టారంటే సమన్వయం చేయాలి, చాలామంది గుండెల్లో కోత ఉన్నది, వ్యతిరేకత ఉన్నది అని అన్ని పార్టీలు కలిసి వచ్చిన కారణం అది. సుప్రీంకోర్టు కూడా ఆ కారణంగానే బహుశా అంగీకరించింది. కానీ నా దృష్టిలో కోటాల కంటే మీరు కనుక కొంత వెయిటేజ్ ఇస్తే సరిపోతుంది. సమస్య ఎక్కడొచ్చిందంటే, గౌండర్లు తమిళనాడులో చాలా సంపన్న కులం, లింగాయత్లు ఒక్కలిగాలు కర్ణాటకలో, ఆ పైన రెడ్లు కమ్మ కర్ణాటకలో, కొన్ని ప్రాంతాల్లో తమిళనాడులో కమ్మ, ఇది పోగా జాట్లకి ఇస్తామని చెప్పని రాజస్థాన్, పటేల్స్ కావాలని చెప్పని గుజరాత్, మరాఠాసు మరి ఛత్రపతి శివాజీ ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు రాకమనుపు మరాఠాస్ కావాలని మహారాష్ట్ర. ఈ గందరగోళంలో ఏమైందంటే ఏదో రకంగా తృప్తిపరచాలని చెప్పని తీసుకొచ్చారు. ఈ సమస్య బీసీలు 50, 70, 90% చెప్తున్నారు. ఎవరు బీసీలు? గౌండర్ల, లింగాయత్ల, ఒక్కలిగల, తమిళనాడులో ఉన్నటువంటి కమ్మాళ్ళ, లేకపోతే కర్ణాటకలో ఉన్న రెడ్లు కమ్మాళ్ళ. మనం అంతా దీన్ని రాజకీయమయం చేసి ఓటు బ్యాంకులుగా వాడుతున్నాం తప్ప దీనిలో నిజాయితీ, సామాజిక న్యాయం లేవు. మనం చాలా ఎక్కువ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాం.